హాయ్ గైస్ అందరికి ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ మ్యాప్ ఆడబోతున్నాను. అది కూడా ఎవరితో అంటే సూర్యాబాయ్ గేమింగ్ తో అయితే కలిసి ఆడబోతున్నాం 2 vs 4. మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ సూర్య అన్నే ల్యాండ్ చేయాలి, అక్కడ తీసుకువెళ్తాడో కూడా తెలీదు. పీక్ లోనే ల్యాండ్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా చాలా మంది ఎనిమీస్ వస్తున్నారు. మ్యాప్ లో చూడండి, ఇక్కడ దిగగానే నాకు గన్ దొరికింది. అరే స్కోప్ వేసే లోపు మాయమైపోయాడు ఎనిమి. ఇక్కడ ఇంకా చాలా మంది దిగారు కదా, సో చూద్దాం. అందరు ఇక్కడే ఉండుంటారు. ఇంకా కాస్త ఈ లోపలికి వెళ్ళి లూట్, సరే లూట్ చేసుకుందాం అంటే అన్న వెళ్ళిపోయి లూట్ చేసుకుంటున్నాడు. సర్లే, అరే ఎనిమి వస్తాడు. మొత్తానికి నాక్ చేసాం, కానీ వాడు డిమిట్రీ వేసుకుంటే ఈ పక్క అమ్మటిని ఇంకోటి వచ్చేసాడు. వీడికి ఫుల్ డ్యామేజ్ కొట్టారే, కిల్ పోయిద్దేమో. ఒక్కటే సింగిల్ బుల్లెట్ తగిలితే అయిపోద్ది. అమ్మయ్య, మొత్తానికి నా కిల్ నాకే వచ్చేసింది. ఇక్కడ ఈ కిల్ అయితే వచ్చేసింది. ఇందాక నాక్ చేసిన కిల్ అది ఎటు వెళ్ళిపోయాడు. అమ్మాయి వచ్చేసింది. 2 kills వచ్చేసాయి నాకే. ఇక్కడ సూర్య అన్న ఒక్కడే రష్ చేస్తా ఒకరిని నాక్ చేసాడు. సరే కదా సపోర్ట్ ఇద్దామని చెప్పి మళ్ళీ వెళ్తే ఇక్కడ చూడండి ఒక్కడే ఫైట్ చేస్తా ఇంకొకరిని కూడా కొట్టేశాడు. ఇంకా సరే కదా లూట్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ లూట్ చేస్తుంటే వాడు చూడండి నన్ను కొడుతున్నాడు. కిల్స్ కొట్టిందేమో సూర్య అన్న, కానీ వీడు కొట్టేది నన్న. ఎందుకు బ్రో ఇవన్నీ, నన్ను ఎందుకు కొడుతున్నావు? నేను కాదు కదా కొట్టింది, సూర్య అన్న కొట్టాడు. చూడండి ఇప్పుడు సూర్య అన్న స్లోగా లూట్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఎవడో కనిపించాడు. అరే ఈడేంటి డబుల్ వెక్టర్తో అల్లాడిస్తున్నాడుగా. ఇన్ని కొట్టినోడిని కొడదామని బయటకు వచ్చేలోపు వాడు కనిపించకుండా మాయమైపోయాడు. వాడి కోసం వెతుకుతూ ఉన్నా, అయినా సరే ఇక్కడ ఎక్కడ కనిపించట్లా. అరే ఈ లోపే సూర్యాన్న నాక్ అయిపోయాడు. వీడిని కొట్టే గ్యాప్ లోనే వాడు మిస్ అయిపోయాడు. సరే వీడిని ఫుల్ కిల్ కొట్టి సూర్యాన్నకు కూడా రివైవ్ ఇచ్చేద్దాం. రివైవ్ చేసి బయటకు వచ్చాక ఇక్కడ చూడండి వీడు నన్ను ఆల్రెడీ చూసాడు, కానీ వాడు కూడా వెయిట్ చేస్తున్నాడు సరిగ్గా కొడదామని చెప్పి. పోనీలే పీక్ లో దిగినందుకు ఒక 5 kills వచ్చేసాయి. ఇంకా పీక్ లో ఎవరు లేరేమో అనుకున్నా, కానీ ఇది బ్రేక్ చేసే టైంలో నాకు ఇంకోటి కనిపించాడు. కానీ ఈ కిల్ కోసం సూర్య అన్న నేను ఇద్దరం మీద పడ్డు కొట్టాం, కానీ లాస్ట్ ఈ కిల్ నాకే వచ్చేసింది. ఇక్కడ మ్యాప్ లో చూసా ఎవడో డ్రాప్ లూట్ చేస్తున్నాడు. ఈ కిల్ కోసం ఇద్దరం ఫాస్ట్ గా వచ్చాం, నాకే వచ్చేసింది కిల్. ఇంకా వీడిని కిల్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఎవరు కనిపించలా. సరే కదా కిల్స్ కోసం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే సూర్య అన్నకు కనిపించాడు. సూర్య అన్న కొట్టేశాడు. నేనేమో వేరే వాడిని కొడుతూ ఉంటే వీడు నన్ను కొడుతున్నాడు. ఆడు నాక్ అయిపోయాడు. ఎవరు నాక్ చేసారో తెలియదు. ఫ్రీ కిల్ వచ్చేసిద్ది కదా అని చెప్పి ఫుల్ కిల్ కొట్టేశా. అరే ఈ కిల్ కొడదాం అనుకున్నా పోయింది. ఎవర్రా మీరంతా ఎటెట్ నుంచే కొట్టారు బ్రో, నాకే హెడ్ కొట్టాడు వాడు. ఈ లోపు చూడండి సూర్య అన్న ఒక్కడే ఫైట్ కి వెళ్ళిపోయాడు. ఒకరు నాక్ చేసాడు, ఇంకొకరికి ఏకైతే హెడ్ షాట్ కొట్టాడు, మళ్ళీ ఇంకొకటి నాక్ చేశాడు, ఇంకొక కిల్ కూడా కొట్టాడు బ్రో. ఎన్ని కిల్స్ బ్రో ఇక్కడ. నాకైతే అసలు సరిగ్గా రాలేదు ఇక్కడ కిల్స్ ఏమి కూడా, అందుకే నేను వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి. ఇక్కడ మ్యాప్ లో మళ్ళీ చూసా, అక్కడ మళ్ళీ ఎవడో డ్రాప్ లూట్ చేస్తున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఆల్రెడీ ఫైట్ స్టార్ట్ అయింది, కానీ ఒక్కడే అటేటో కాల్చుకుంటున్నాడు. వాడిని హెడ్ షాట్ కొట్టేశా. ఈ లోపే ఇక్కడికి ఇంకొకటి ఎవడో వస్తాడు. వీడికి సోనియా యాక్టివేట్ అయింది. ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి పరిస్థితి? ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి పరిస్థితి? నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా. కానీ ఏదో ఒకరోజు చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా మళ్ళీ పుట్టేసా. ఈసారి సచ్చేదే లేదు. ఇక్కడ దిగగానే లూట్ చేసుకుందాం అనే లోపు ఇంకోటి కనిపించాడు. బాబా ఏమన్నా పడిందా థామ్సన్? వీటి దగ్గర చాలానే లూట్ ఉంది, కానీ ఫస్ట్ హెచ్పి ఫుల్ చేసుకోవాలి. దాని తర్వాత లూట్ అయినా ఏదైనా సరే, లేకపోతే మళ్ళీ చచ్చిపోతే వద్దులే. చాలా భయంకరంగా ఉంది. కానీ ఈ లోపే ఆవిడ బైక్ వేసుకొని వచ్చేసాడు. నాకు తెలిసి వాడు రివైవ్ కోసమే వస్తాడు అనుకుంటున్నా, అందుకే ఈ చుట్టూ తిరిగి వెళ్తున్నా. పాపం బ్రో వాడు దగ్గర దాకా వచ్చాడు. రివైవ్ ఇచ్చే టైంలో కొట్టేశా. వాళ్ళ టీమ్మేట్స్ ఎన్ని తిట్టుకొని ఉంటారా అన్ని. ఇంకా జోన్ కి మూవ్ అవుతున్న టైంలో సూర్య అన్నని ఎవడో కొడుతున్నాడు. వాడు ఎనిమినా కాదా అనుకున్నా, ఎనిమినే. పర్లేదు, ఇంత రేంజ్ ఉన్నా సరే ఈ గన్ బాగానే పడింది. లూట్ కూడా వదలట్లేదన్నా, చూడండి ఎలా వెళ్తున్నాడు. అందుకని నేను యాక్టివ్ స్కిల్ యూజ్ చేసి వెళ్ళి లూట్ కాసా ఆడిచ్చేసా. వెహికల్ స్కిల్ లేకుండా అంత డేర్గా వస్తున్నాడు అంటే
గైస్ చెప్పడం మర్చిపోయాను, ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇది మన సెకండ్ ఛానలే, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏ కంటెంట్ చేద్దామంటారు అది కూడా కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్స్ తో చేద్దామా లేకపోతే లైవ్ స్ట్రీమ్స్ పెడదామా? ఎవడో గన్ చేంజ్ చేశాడు, ఆగండి బ్రో, వాడిని కొట్టేసి మాట్లాడదాం. ఇందాక అటు నుంచే కదా వచ్చాం, అక్కడ ఎవరు లేరు, ఇప్పుడు ఎలా వచ్చాడు? దీని పక్కన ఉన్నాడా? యాక్టివ్ స్కిల్ యూజ్ చేసుకుని వచ్చాక వాడికి తెలియని కూడా తెలియలేదు. సరే ఇందాక చెప్తున్నాను కదా, మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలనేది కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్స్ తో కంటెంట్ చేద్దామా లేకపోతే లైవ్ స్ట్రీమ్స్ పెట్టమంటారా అనేది కింద కామెంట్స్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ ఎలైవ్ చూసుకున్నట్లయితే 9 మాత్రమే ఉంది, అండ్ నేను వచ్చినప్పటికి 15 కిల్స్ కొట్టాను. ఈ 9 ఎలైవ్ అయిపోయే లోపు ఎన్ని కిల్స్ వస్తాయో చూద్దాం. సూర్యాన్న ఎన్ని కిల్స్ కొట్టేసాడో కూడా తెలియదు, ఇందాక చాలానే నాక్స్ చేశాడు కదా. పైన ఎవడికో సోనియా యాక్టివేట్ అయింది, వాడి కింద పడితే ఫ్రీ కిల్ కొట్టుకుందాం అని చూసినా కానీ వాడు రావట్లా. సరే కదా జోన్ కి వెళ్ళిపోదామని వెళ్తుంటే ఇంకోటి కనిపించాడు, వాడిని కూడా కొట్టేసి మనం జోన్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా 8 మంది మాత్రమే ఉన్నారు, దాంట్లో 2 మేమే కదా, ఇంకా 6 ఉన్నారు. సూర్య అన్న ఆల్రెడీ ఫైట్ తీసుకుంటున్నాడు, నాకు తెలిసి మాన్స్టర్ ట్రక్ కొని కొట్టేస్తాడేమో అనుకుంటున్నా. కొట్టేశాడు. ఈ పై నుంచి ఎవడైనా దిగుతాడా ఒక ఫ్రీ కిల్ కొట్టుకుందాం అని మళ్ళీ చూస్తున్నా. ఎనిమీస్ అయితే రాలేదు కానీ సూర్య అన్న వచ్చేసాడు, ఎవరైనా వస్తే కొట్టేద్దాం అని చెప్పి. నాకైతే 16 కిల్స్ లాస్ట్ వరకు వచ్చి ఇక్కడ చచ్చిపోతే నాకు చాలా బాధ వేసింది. సూర్య అన్న ఒకరు నాక్ చేసాడు, ఉన్న లాస్ట్ స్క్వాడ్ ఒక్కటే ఉంది, ఆ స్క్వాడ్ లో ఒకరు నాక్ చేసాడు, ఇంకా 3 మాత్రమే ఉన్నారు. మరి చూద్దాం ఏమన్నా కిల్ ఒకటైనా వచ్చిద్దా. వీడు ఎవడో రియాక్షన్స్ కూడా ఇచ్చేస్తున్నాడు. లాస్ట్ కి వచ్చేసింది కాబట్టి నేను కూడా వెయిట్ చేసి ఆడదాం అనుకుంటున్నా. ఇక్కడ ఒకవేళ కిల్ అయితే కనుక మళ్ళీ రివైవ్ చేయడం కూడా అవ్వదు. అక్కడ ఆ చివర అయితే ఒకడు ఊకంగ్ లో వెళ్తున్నాడు, వాడికి బుల్లెట్ అయినా తగిలిద్దా. అరే ఈ లోపు ఇద్దరిని నాక్ చేశాడు సూర్య అన్న, ఒకరి తర్వాత ఒకరిని. ఇంకా అక్కడ ఉన్నది 2 మాత్రమే కదా అని చెప్పి నేను కూడా రష్ చేయడం స్టార్ట్ చేసా. ఎంత పరిగెత్తినా మా వాడు వెళ్ళట్లా. నేను వెళ్లే లోపు వాళ్ళిద్దరికి రివైవ్ అయిపోతే బాగుండిద్ది, అప్పుడు నాకు కూడా కిల్స్ వస్తాయి. సూర్య అన్న అయితే షార్ట్ రేంజ్ కి వెళ్ళిపోతున్నాడు. నేను ఇందాక వెనక నుంచి ఒకటి రావడం చూశాను కదా, వాడిని కొడతాకి నేను మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నా, వీడికి కనిపించాడు. అరే లాస్ట్ లో ఒక్క కిల్ మాత్రమే వచ్చింది, పర్లేదు కానీ మ్యాచ్ బుయా కొట్టేసాం. సో చూద్దాం ఎవరు ఎన్ని కిల్స్ కొట్టారు. మ్యాచ్ బుయా కొట్టినందుకు 40+ వచ్చింది మనకి. ఇంకా ఇక్కడ కిల్స్ చూసుకున్నట్లయితే సూర్య అన్న 14 కిల్స్ కొట్టాడు, నేను ఒక 17 కిల్స్ కొట్టా. మ్యాచ్ అయితే చాలా బాగా వచ్చింది. గైస్ వీడియోని అయితే చూసారు కదా, సూర్య అన్న ఓల్డ్ ఛానల్ 6 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఉండేది కదా, ఆ ఛానల్ ఏమైంది ఎలా పోయింది అనేది అన్న ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాడు. అండ్ అలాగే సూర్య అన్న వచ్చేటప్పటికి ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాడు, 20K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాడు. సూర్య అన్న ఛానల్ లింక్ వచ్చేటప్పటికి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా వెళ్ళి కాస్త సపోర్ట్ చేయండి మన సైడ్ నుంచి. సూర్య అన్న కూడా ఒకప్పుడు మనకి సపోర్ట్ చేశాడు. మన మెయిన్ ఛానల్ ఉంది కదా 100K కి దగ్గరలో ఉన్నప్పుడు సూర్య అన్నే నన్ను గేమ్ ఆడిపించి అన్న ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి నాకు సపోర్ట్ చేసి 100K కి హెల్ప్ చేశాడు. సో ఇప్పుడు మన టైం వచ్చింది, మనం హెల్ప్ చేయాల్సిన టైం వచ్చింది. కాబట్టి మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో కింద డిస్క్రిప్షన్ లో సూర్య అన్న ఛానల్ లింక్ ఇచ్చాను, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని లవ్ ఫ్రమ్ TPG సిద్ధు అని కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇది మన సెకండ్ ఛానల్, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంత. ఇంక అందరికి బాయ్.